ఒక వారం నుంచి అనుకుంటా అంగన్వాడీ నుంచి పాలొచ్చేయలేదానని నన్ను మా అమ్మని అడుగుతూనే ఉంటుంది. ఎందుకే ఆ పాలతోని నీకు ఇప్పుడు ఎందుకు అన్ని సార్లు అడుగుతున్నావు అనంటే, నేను ఒక స్వీట్ రెసిపీ చేస్తాను అక్క అని అన్నది. సరే చెప్పు ఏ స్వీట్ చేయాలనుకుంటున్నావు అంటే, పాలకోవా చేస్తాను అన్నది. రెసిపీ ఎలా చేయాలో నీకు తెలుసా అనంటే, తెలుసు అని అనేసింది. సరేనని అనేసి మరి ప్రాసెస్ ఏంటి అని నేను అడగలేదు. కానీ చేసే ముందు మళ్ళీ దీని మీద డౌట్‌తోని అడిగాను. అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? పాలనట విరగ్గొట్టి పంచదార వేసి చేస్తదంట. అప్పుడు అది పాలకోవా అవుతదా? కలాకండ్ అవుతదా? మీరే చెప్పండి. అవునే ఏంటది 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలోన ఒక స్టోరీ చెప్తే ఇది శంకరాభరణం స్టోరీ చెప్తే అడవి రాముడు అర్థం చేసుకున్నట్టు నువ్వు చెప్పిందేమో పాలకోవా, చేసిందేమో కలాకండ్ ప్రాసెస్ ఎలా అవుతదే అని అనేసనంటే అక్కడ బ్రహ్మానందం 2 హిట్టేగా అన్నట్టు ఇక్కడ 2 హిట్ స్వీట్ రెసిపీసే. చాలా బావుంటాయి. కాకపోతే దేని ప్రాసెస్ దానికే ఉంటుంది కదా! దేని స్టోరీ దానికున్నట్టు. సరే అమ్మ అలా చేయకు. నేను వీడియో తీసి చూపిస్తాను. అది చేసుకో అని అనేసని చెప్పాను. ఎందుకంటే దానంతట అది చేసుకుంటే దానికి తెలుస్తది కదా! ప్రాసెస్ మొత్తం దానికే వదిలేద్దాము అని చెప్పేసి నేనైతే తనకి ఫోన్ ఇచ్చేసాను. అప్పుడు చూసింది. సరేననేసి ఇక ప్రాసెస్ మొదలుపెట్టింది. పాలన్నీ ఇవ్వలేదు. కొంచెం దాని మీద డౌట్‌తోనే కొంచెం పాలే ఇచ్చాను. అలాగే దానికి తగ్గట్టుగా పంచదార తీసుకోమన్నాను. ఇలా విరగ్గొట్టి మొత్తానికైతే ఎలాగో కష్టపడి చేసేసింది. ఇక నేను మా అమ్మ అయిపోయాం దీని చేతిలో. టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి భయపడ్డాము. కానీ పర్లేదు పర్ఫెక్ట్‌గా చేసింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫెక్ట్‌గా ఇది చేస్తుంది అని అనేసి. మా అమ్మ అయితే నా వంటలకి ఎప్పుడు మెచ్చుకోకపోయినా మా చెల్లి చేసిన ఫస్ట్ రెసిపీ అయితే బాగా ఉందని అనేసి మెచ్చుకొనేసింది. కానీ దాని ముందు పొగడదులేండి. అమ్మలు ఎవరైనా సరే మన ముందు పొగడరు. ఇంకెవరి ముందైనా పొగుడుతారు. ప్రస్తుతం నేను ఉన్నాను కాబట్టి నా ముందు పొగిడేసింది. నేను కొంచెం జీడిపప్పు పెట్టి డెకరేషన్ చేసి వీడియో కోసం ఇలా కటింగ్ అవన్నీ చేసి లాస్ట్‌లో మమ అని అనేసి పూజ అంతా అయిపోయినట్టుగా నేను చేసేసాను. టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంతకీ మీ ఇంట్లోనే ఇలాంటి చెల్లెళ్ళు గట్రా ఇలాంటి ఎప్పుడైనా ప్రయోగాలు చేశారా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.